సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన వాక్యం ఉంది. ఎవరైనా ప్రేరేపణ పరిశుద్ధాత్మ మాట్లాడలేవు. ఇప్పుడు ప్రార్థన చేయండి వాక్యం కొరకు. చదవండి. కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము ఉదయకాలం ముందు. ఆ విషయాలు మనం రిపీట్ చేసి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలో ఫలము ఫలించాను. హల్లెలూయా. ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలం ఫలించాను. హల్లెలూయా. రెండోది చదవదుగా నేను చెప్తాను. రెండోది సామెతలు 3:2 సుఖ జీవంలో గడు సంవత్సరంగా. మూడవది నెమ్మలుగా ఉండు సంవత్సరంగా. నాలుగవది యెహోవా నడిపించు సంవత్సరంగా. ఐదవది దయాకిరీటం ధరింపజేసే సంవత్సరంగా. ఆరవది సంతోషగానంతో పంట కోసారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇది 7వది అనుకుంటారు. ఏమనుకుంటారు? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతుమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క 7వ మాట ఏంటంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. హల్లెలూయా. ఆత్మను అనుసరించి 5:25లో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడదండి. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతుమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. హల్లెలూయా. ఇది ఆత్మ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే కూడిక. మనం ఏం చేయాలంట? ఆత్మ అనుసరించి. అంతేగా దేని అనుసరించాలి? మనము ఆత్మను అనుసరించాలి. ఏ ఆత్మ అనుసరించాలి? పరిశుద్ధాత్మను అనుసరించాలి. పరిశుద్ధాత్మ క్రమములో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మలో మనం మాట్లాడాలి, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో మనం నడవాలి. కనుక ఇక్కడ ఏంటంటే 25 ఇంకొక వచనం ఏంటంటే 6:7 ఏంటంటే క్రమముగా నడుపుతాం. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ పరిశుద్ధత కూడుకున్న ఉదయకాలం కూడుకున్నా కానీ మనం ఆత్మలోనే పాడాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మను అనుసరించి క్రమముగా మనం నడుచుకోవాలి. కానీ ఏంటంటే మనకు వచ్చింది ప్రాబ్లం ఏంటి, క్రమం ఎప్పుడు తప్పుతామంటే చూడండి 8వ అధ్యాయము రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 4-5 వర్షాలు చదవండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని 4-5 శరీర విషయముల మీద మనసు నింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నింతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఓకే 6 కలిపి ఉన్నది 6 శరీరానుసారమైన 5 చదువు శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసార మనస్సు జీవమును సమాధానం. అందరూ బిగ్గరగా చేద్దామా? ఏ మనసు కావాలి మనకి? ఆత్మానుసార మనసు. ఆత్మానుసార మనసు ఏంటంట? జీవమును సమాధానమైనది. హల్లెలూయా. జీవమును సమాధానం ఉంది కనుక మనం దేంట్లో నడుచుకోవాలి? మనం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఏ మాత్రం కూడా అక్కడ మనకు శరీరం రాకూడదు, శరీర తలంపులు రాకూడదు, శరీర మాటలు రాకూడదు. ఇది పరిశుద్ధాత్మ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పిన బాధ్యత ఏంటంటే ఆయన శక్తి కొరకు ప్రార్థన చేయండి. ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత తిరిగి వెళ్తూ నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, మీరు నేను స్థలం మీరులాగనా. హల్లెలూయా. ఆయన చెప్పి వెళ్ళి ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఒకసారి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేమును వెళ్ళక నా వలన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఈ కూడిక ఏంటి? పరిశుద్ధాత్మ కూడిక, పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడిక. ఎవరు చెప్పారు ఇది? ఆ రోజు శిష్యులు చెప్పారు. శిష్యులందరూ కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజు నూతన సంవత్సరంలో మళ్ళా మీతో నాతో కూడా మాట్లాడేదంటే ఆయన కలుసుకొని ఇలా ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేమును వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటి తండ్రి యొక్క వాగ్దానం? 8వ వచనం చదవండి. ఏంటి ఆ తండ్రి యొక్క వాగ్దానం? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు. అందరూ బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వచ్చినప్పుడు మీరు శక్తి నందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతం వరకును నాకు సాక్షులై ఉన్నారు. బిగ్గరగా చెప్తాం అందరూ. హల్లెలూయా. మరి ఎప్పుడో రక్షణ పొందాం. రక్షణ పొందినప్పుడే దేవుడు మనకు ఆత్మ దయచేసాడు కాబట్టి పాపం తీసుకున్నాం. మనం అప్పటి నుంచి కూడా మనం మనుష్యంగా శరీరాసనం కాదు, మన ఆత్మ ఎప్పుడైతే అభిషేకిస్తారో మనల్ని బాప్తిసం తీస్తారో మనల్ని అభిషేకిస్తారు. అభిషేకించిన తర్వాత మనం మారిపోయాం. హల్లెలూయా. మనము ఈ లోక సంబంధం కాదు, అయినా కూడా ఏంటంటే అందరూ నడుచుకున్నారు, మనం కూడా నడుచుకుంటాం. అందరూ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతాం. అందరూ మొబైల్ చూస్తున్నారు, మనం కూడా మొబైల్ చూస్తున్నాం. అందరిలాగా అయిపోతున్నాం తప్ప మనలో మార్పు కనపడతలేదు. ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు అడిగేది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. బిగ్గరగా హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. అయినను పరిశుద్ధాత్మ చూడండి శక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ శిష్యులందరూ కూడా వెళ్ళి 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 1:14. వీరందరూ వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆ సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేసి అందరి దగ్గరికి ఎలా చెప్తామా? హల్లెలూయా. ఇది పాప
పాత వాక్యమే కదా, దేవానంద ఎప్పుడేమి చెప్తాడు అన్నారు. ఇది కొత్తది కదా. ఎలా కొత్త అవుతుందంటే నూతన సంవత్సరంలో కొత్తది కావాలంటే వేరే వీరందరూ వీరితో ఒక స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులు ఏక మనసుతో ఉండాలి. హల్లెలూయా. అది కొత్తదనం. నీలో ఏదైనా ఏక మనసు ఉన్నదా, నీకు కొత్తదనం ఉండదు. ఏక మనసు ఉన్నదా, అది పరిశుద్ధాత్మ. ఏక మనసు ఉన్నదా, అక్కడ ఆత్మ నడిపింపది. ఏక మనసు లేదా, అది ఆత్మ నడిపింపు కాదు. ఇది ఆత్మ నడిపింపు కూడిక. ఈ దినము నూతన సంవత్సరంలో ఆత్మలో నడవాలి. మనం ఆత్మనుసారంగా మాట్లాడాలి. శరీరానుసారం మనసు అది మరణం అని చెప్తున్నా కనుక మనము జీవింపచేయవరు. హల్లెలూయా. జీవింపచేయవరు కనుక ఇక్కడ మనకి ఏం కావాలంటే ఈ పరిశుద్ధాత్మ పురుషులను వీరందరూ వీరితో కొంత స్త్రీలను. ఈ స్త్రీ ఎవరండి? మరియ. ఆవిడెవరండి? యేసువతి. అరే ఇంతెందుకు కూర్చోవాలి? వీరితో నేను కూర్చోవాలా? నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మలో దేవదూత నాతో మాట్లాడింది. నేను గర్భం ధరించాను, దేవుడినే కన్నాను, నేను దేవుడే నాతో పుట్టాడు, నేను ఇందులో కూర్చోవాలని లేదు. హల్లెలూయా. ఆత్మ ఉంది కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ నడుపుతుంది కాబట్టి వారిలో ఏకీమించింది. మనకి ఏక మనసు కావాలంటే మనం ఏకీమించి ఏం చేశారండి? వారు ఏక మనసుతో ఎడతెక్క ఏం ప్రార్థన చేశారు? ఇదే ప్రార్థన. దేవా నీ వాగ్దానం నెరవేర్చు నాయన, మమ్మల్ని ఆత్మతో నింపు నాయన, మమ్మల్ని ఆత్మతో నింపు నాయన, మమ్మల్ని అభిషేకించిన అభిషేక ప్రార్థన చేస్తా ఉన్నారు. మనం కూడా 10 సంవత్సరాలు బట్టి కూటమి ప్రార్థన చేసుకుంటున్నాం. అనేకులు ఆత్మను పొందుకున్నారు, అందరూ అనేకులు బలపడుతూ ఉన్నారు. దేవుడు కృపను బట్టి మరి నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడు. అప్పుడు ఏకంగా కూడుకున్నప్పుడు వారు పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు ఏం చేస్తారు? 2వ వచనం చదవమా. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకసారి కూడి ఉండేవి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి ఒకటి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన మంచిగా అకస్మాత్తుగా మనం కనిపెట్టలేకపోతున్నాం. అది కనిపెట్టిన రోజుని గొప్ప శక్తి మాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. ఈ వాక్యము ఇప్పుడు చదివామంటే ఏదో నేను చదివేస్తాం కాదు, ఆయనే మాట్లాడుతాడు. ఏం చేయాలి? మనం క్రమంలోకి వచ్చేది. మనం ఏం చేయాలి? మనం నూతనంగా ఏక మనసులోకి వచ్చేది, ఏకాత్మలోకి వచ్చేది. అప్పుడు దేవుని కార్యము ఎందుకు జరుగుతుంది? తప్పగా జరుగుతుంది. అలనాడు జరుగుతుంది, ఇప్పుడు జరగదా? కార్యం జరగవా? ఉపవాసం ఉండి కూడా మన సన్నిధిలో గడుపుతున్నాం. ఉన్నప్పుడు చదువు ఇంకా ఏం జరిగింది? వారు కూర్చున్న ఇల్లంతను నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు వివాదింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడే సంగతి. హల్లెలూయా. అందరూ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలు ఎందుకు జరుగు? అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు కొత్తది ఏంటంటే మనకి అది లేదు. ఏది లేదు? ఏక మనసు, ఏకాత్మ లేదు. ఏకాత్మ ఇది మన ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. ముందు కూడా అదే చెప్పాను. ఇది ఒక కుటుంబం. ఒక కుటుంబం కంటే కుటుంబం ఆస్తగాలు వస్తాయి ఇక్కడ. అర్థమైందా? ఆ తండ్రికి ఆలకించి వెలిగించి ఇక్కడ ఆస్తగాలు లేదు. ఒకటే మనకు ఆస్తి, నిత్యమైన రాజ్యం, పరలోక రాజ్యం. ఒక రాజ్యం కొరకు మనం వెళ్తున్నాము. ప్రయాణం వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఏంటంటే వాగ్దానం ఆత్మ అనుసరించి క్రమంగా నడుచుకున్నాం. దేవుడు ఆశ్చర్యకరం జరిపిస్తాడు. కనుక మనకేం కావాలంటే ఏక మనసు కావాలి, ఏకాత్మలు కావాలి. అడగాలి. దొరికేయకూడదు, అడగాలి. పొందుకునేదే అడగాలి. అప్పుడు నిజంగా ఆయన ఎన్నిక కూడా పరిశుద్ధాత్మ శక్తిని మనకిస్తాడు. కనుక అందరూ మోకరించండి. ఈ దినము నూతన సంవత్సరంలో 2వ వారంలోకి వచ్చాం. అనేక మంది వచ్చాం కనుక అనేక మంది పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఏక మనసు కావాలి, ఏకాత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడారు కనుక అందరము కూడా మరి మౌనంగా మోకాల మీద నిలబడండి. మోకాల మీద మోకరించండి. కనిపెట్టి ఆ శక్తి ఆయన ప్రేమ అయినాడు కనుక మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఉన్నప్పుడు మనకి ఏక మనసు వస్తుంది. మనలో ఏమి లేనప్పుడు, మన హృదయము
ఫ్రీ ఉదయం చేసుకున్నప్పుడు మనకి ఏకం వస్తుంది. అలాంటి ఏమైనా ఉంటే కనీసం ఒక్కసారి మన శరీరం మనస్సు కూడా మన శరీరంలోకి వస్తుంది కనుక దేవుని అడుగుదాము. అందరూ కూడా మోకరించగా మోకాల మీద ఉండండి, మోకాల నుంచి అడగండి, కొద్దిసేపు కనిపెడదాము, ప్రార్థన చేసుకోండి. దేవ అట్టి శక్తి అలా ఆత్మలు లీనమైపోండి. దేవుడు అందరూ కూడా ఆత్మతో అందరికీ శక్తి కనిపెడదాం. కొద్దిసేపు ఎవరు మాట్లాడద్దు, ఎవరు ఇంటిని కదలద్దు, ఎవరు కూడా భాష కూడా మాట్లాడద్దు. నేను చెప్తున్నా సీరియస్. 5 నిమిషాలు మౌనంగా ఉండాలి. ఒక 5 minutes మౌనంగా ఉన్న తర్వాత అప్పుడు ఆనందిద్దాం. ఎవరు కూడా ఒక 5 minutes ఇది పరిశుద్ధాత్మ దేవుని నడిపి మనం చూడాలి.
మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మన హృదయం తెలిసి మనకి ఏం చెప్తుందో. మేము ఎంత అరిచి చెప్పినా కానీ అది వేరు. కానీ మీ హృదయం మీతో మాట్లాడబడి అయోగ్యంగా కాక యోగ్యంగా ఇందులో పాల్పొందుటకు మనమే సిద్ధపరచుకుందాం. అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులు పివి కుమార్ గారికి, భాస్కర్ గారికి, అలాగే దేవానంద గారికి, చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున మా కుటుంబ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. దేవుడి అన్యదేశంలో మనకు మొట్టమొదటిగా మా తండ్రి గారిని తోడుకొని వచ్చి అన్యదేశంలో మా తండ్రి గారి ద్వారా మొట్టమొదటిగా నేను రావడము, తర్వాత మా ఆయన రావడము, తర్వాత మా పెద్ద తమ్ముడు, తర్వాత మా చిన్న తమ్ముడు, మేము నలుగురు కూడా ఈ దేశంలో ఉండటానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించాడు. అది మా గొప్పతనం కాదు, కానీ మా తండ్రి గారు ప్రతిదినము ఉదయాన్నే 4 గంటలకు లేచి మా కొరకు ప్రతిదినము ప్రార్థన చేయడం మాకు తెలుసు. యోబు తన బిడ్డల కొరకు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి పర్యార్పణ అర్పించి ఉంటున్నాడో అటు రీతిగా దేవుడు గొప్ప తండ్రిని మాకు అనుగ్రహించి ఉంటున్నాడు. మా నలుగురికి నిమిత్తము కూడా ప్రతిదినం 4 గంటలు వేసి ప్రార్థించి మా కొరకు ప్రార్థించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి తండ్రిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంటున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అన్నయ్య మీ అందరికీ తెలుసు, తణుకులో దైవ సేవకుడిగా పరిచయం చేస్తుంటున్నాడు. నేను కూడా ఉమేర సంఘంలో పరిచయం చేస్తుంటున్నాను. కూడా దేవుడు పరిచయం ఉంటున్నాను. మా కుటుంబం అందరూ కూడా దేవుడు పరిచయంలో ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహించుంటున్నాడు. యెహోషువ అంటున్నాడు కదా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనున్న ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తామని అంటున్నాడు. ఈ రోజున దేవుడు మా జీవితంలో చేసినటువంటి అనేక అద్భుతాల నిమిత్తము, ఆశ్చర్యకార్య నిమిత్తము చెప్పాలంటే టైం సరిపోదు, కానీ ప్రతి విషయంలో కూడా ఆయన కృపను, ఆయన దయను, ఆయన ప్రసన్నతను మా మీద ఉంచి నేను తలపట్టినటువంటి ప్రతి కార్యంలో కూడా ఆయన కృపను అనుగ్రహిస్తుంటున్నాడు. నిజంగా నాకు 2012లో వివాహం అయిన నాటి నుండి చాలా కాలం వరకు పిల్లలు లేరండి. అయితే దేవుడు తన ఉచితమైన రెక్కల చాటును భద్రపరిచి 2020లో పాపను అనుగ్రహించుంటున్నాడు. తర్వాత అదే విధముగా తర్వాత 2025లో కూడా నాకు కుమారుని అనుగ్రహించుంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాల కొరకే దేవుని సన్నిధిలో మా తండ్రి గారు అయితే ఏ విధంగా అయితే మమ్మల్ని దేవుని సన్నిధిలో భయభక్తులకు పెంచాడో అటు రీతిగా మాకు ఇచ్చినటువంటి బిడ్డలను కూడా అటు రీతిగా పెంచడానికి దేవుడు తనకు నొప్పి అనుగ్రహించలాగిన మేనద్దరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేవుడు మరొకమని దావీదు కీర్తనకారుడు తన ప్రాణం గురించి యెహోవాకు మొరపెడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడు మా జీవితంలో అనేకమైనటువంటి మేలు చేస్తుంటున్నాడు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. ప్రతిదీ కూడా మేము ఈ చెప్తే ఆ సమయం సరిపోదు, కానీ ప్రతిదీ కూడా తన ఉచితమైన రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడి ఉంటున్నాడు. నేను వచ్చినటువంటి 2008లో ఈ దేశానికి రావడం జరిగింది. నాటి నుండి నేను పెరియదుర్గంలో దగ్గరగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెరియదుర్గంలో ప్రతి వారం రావడం, బెన్నీ గారి యొక్క ఆధ్వర్యంలో. ఆయన ఇప్పటికీ నాకు ఆత్మీయత అంటే ఎవరంటే బెన్నీ గారు అని నేను చెప్తాను. ఎందుకంటే అంత ఆత్మీయ స్థితిలో నన్ను నడిపించాడు ఆయన. నేను ఎప్పటికీ ఆయన మర్చిపోలేను. అటు రీతిగా ప్రార్థన అనుభవంలో ఆయన మమ్మల్ని నడిపించాడు. ఆయన నన్ను మాత్రమే కాదు, కానీ అనేక మందిని ఈ రోజున మనం అందరం కలిసి ఇటు రీతిగా దేవుని మహిమపరుస్తున్నామంటే లివింగ్ స్టన్ గారి ద్వారా,
పెన్నయ్య గారి ద్వారా దేవుడిచ్చినటువంటి ఒక మార్గం ఇది. నిజంగా పెనియల దుర్గంలో మీరందరూ ఉదయకాలంలో వచ్చి దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట గొప్ప భాగ్యము. అటువంటి భాగ్యంలో నేను కూడా కొంతకాలం ఉన్నాను. తర్వాత నేను పర్వానియలో ఉభయ సంఘంలో దేవుని పరిచయంలో కట్టబడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా నాన్నగారి కొరకు ప్రార్థన చేయండి, మా అమ్మగారి కొరకు, నా తమ్ముళ్ళిద్దరి కొరకు, అలాగే మా కుటుంబం అందరి కొరకు, అన్నయ్య చేసిన పరిచయం కొరకు మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి గారిని మేము ఎప్పటి నుంచో వెళ్ళిపోండి అని చెప్తున్నాము, అయితే ఆయన ఇంకా వెళ్ళట్లేదు. దయచేసి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆయన వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే మంచిదని మేము చెప్తున్నాము, అయితే ఆయన వినట్లేదు. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో కూడా ఆయన కోసం ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు చాలా వయసు అయిపోయింది, చాలా కాలం మా కొరకు కష్టపడ్డారు. ఇంకా ఈ సమయంలో మేముండి కూడా ఆయనకి రెస్ట్ ఇవ్వకపోవడం మంచిది పద్ధతి కాదు. మేము ఎన్నోసార్లు చెప్పాము, ఆయన వినట్లేదు. దేవుడి చిత్తము, ఆయన త్వరగా వెళ్ళడానికి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ కరుణాకర్ గారు వారి తండ్రి గారు 4 గంటలకు ప్రార్థనకు వచ్చేసారు. అలాగే నేను ఇక్కడ కూడా ఉన్నానండి. మా తండ్రి గారు ఉదయకాల ప్రార్థన, పిండి గారు ఉదయకాల ప్రార్థన, మనం అందరం ఇక్కడ ఉన్నామండి. ప్రార్థన ద్వారా మనం ఇక్కడ ఉన్న అందరి విగ్రహాలు చెప్తాము. ఈ సమయంలో నేను కూడా సోదరులు కరుణాకర్ గారితో కలిసి ఉమేద సంఘంలో కార్యదర్శిగా ఇంచుమించు 9 సంవత్సరాలు పనిచేయడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు ఆ సోదరు కరుణాకర్తో కలిసి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు ప్రార్థించి కొన్ని సూచనలు మాకు ఇవ్వడం జరిగింది.